వెల్కమ్ టు స్మార్ట్ ట్రైన్. ఈరోజు మనం రీజనింగ్ లోంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎనాలజీ గురించి నేర్చుకుందాం. ఎనాలజీ అంటే ఏంటి? ఎనాలజీ నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎన్ని మార్క్స్‌కి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంతేకాకుండా ఏ ఎగ్జామ్స్‌లో అడుగుతారు? ఎన్ని టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ అనేవి మనకున్నాయి? ఇవన్నీ క్లియర్‌గా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎనాలజీ అంటే ఏంటి అంటే కంపారిజన్ బిట్వీన్ ద 2 థింగ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సిమిలారిటీస్. ఇప్పుడు 2 థింగ్స్‌లో ఏ, బి 2 థింగ్స్ కంపారిజన్ 2 థింగ్స్ తీసుకుంటే ఈ రెండిట్లి మధ్య కంపారిజన్ తీసుకొని ఏ సిమిలారిటీస్ అంటే ఏలో ఉన్న కొన్ని సిమిలారిటీస్ అనేవి బిలో ఉంటాయి. బిలో ఉన్న కొన్ని సిమిలారిటీస్ ఏలో ఉంటాయి. సో, ఈ సిమిలారిటీస్‌ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తాము. అంతేకాకుండా ఎనాలజీ నుంచి మనకి 5 మార్క్స్ అనేవి పక్కా అడుగుతారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో అయినా సరే. అది ఎస్ఎస్‌సి, సీజీఎల్ కానివ్వండి, సీహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఆర్ఆర్‌బీ కానివ్వండి, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో అయినా రీజనింగ్ నుంచి మనకి అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్‌లో ఎనాలజీ ఒకటి. ఎనాలజీ నుంచి మనకి 5 మార్క్స్ అనేవి మోస్ట్‌లీ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఛాన్సెస్ కాదు పక్కా అడుగుతారు. సో, ఈ టాపిక్‌ని మీరు నేర్చుకుంటే అది ఎన్ని క్వెషన్స్‌కి అడిగినా, ఎన్ని మార్క్స్‌కి అడిగినా మీరు చాలా ఈజీగా ఆన్సర్‌ని సార్ట్ ఔట్ చేయగలుగుతారు. సో, ఫస్ట్ మనం ఎనాలజీలో ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. ఎనాలజీలో వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, పిక్చర్ ఎనాలజీ, సెంటెన్స్ ఎనాలజీ. సో, ఈ 4 టాపిక్స్ మీదే కంప్లీట్ టాపిక్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇందులోనే డిఫరెంట్ మళ్ళీ వర్డ్ ఎనాలజీలో డిఫరెంట్ టైప్స్‌లో ప్రాబ్లమ్స్ అడుగుతారు. అలాగే నెంబర్ ఎనాలజీలో డిఫరెంట్ టైప్స్ అడుగుతారు. నెక్స్ట్ పిక్చర్ ఎనాలజీలో అడుగుతారు. సెంటెన్స్ కాబట్టి వీటన్నిటికి మధ్య ఒక 16 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. నేను మీకు ఆ ఫ్యాక్టర్స్ ఏంటో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ 16 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఈ కంప్లీట్ చాప్టర్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? సో, అసలు జస్ట్ క్యాజువల్‌గా అసలు వర్డ్ ఎనాలజీలో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనేది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో, వర్డ్ ఎనాలజీ వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి 2 వర్డ్స్ లవ్, లైక్. ఓకేనా? ఈ రెండిట్లి మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే లవ్ అన్నా, లైక్ అన్నా ఇష్టం అని. ఓకేనా? సో, కంప్లీట్‌గా డిఫరెంట్ వర్డ్స్ అయినా గానీ ఈ రెండిట్లి మధ్య ఒక సిమిలారిటీ అయితే ఉంటుంది. ఆ సిమిలారిటీ లాగే ఇక్కడ మనకి ఇవి 2 సినానిమ్స్. నెక్స్ట్ చూడండి. ఈ పెయిర్‌ని మనం బేస్ చేసుకొని ఈ పెయిర్‌లో ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాలి. యాక్చువల్‌గా ఇక్కడ డిస్‌లైక్ అని నేను ఇచ్చాను కదా! సో, ఇక్కడ మనకి ఏం అడుగుతారంటే క్వెషన్ మార్క్ ఇస్తారు. ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు. మనకి ఇట్లా లవ్, లైక్ అని ఇచ్చి హేట్ అని ఇస్తారు. ఇప్పుడు లవ్ అంటే ఇష్టపడుతున్నట్టు. లైక్ అంటే ఇష్టం. ఈ రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉంటది. ప్రేమ, ఇష్టానికి డిఫరెన్స్. అలాగే హేట్, డిస్‌లైక్. హేట్ అంటే అసలు కంప్లీట్‌గా నచ్చకపోవటం. డిస్‌లైక్ అంటే ఇష్టం లేదు. హేట్ అంటే చీదరించుకోవడం అలా వస్తుందనమాట. డిస్‌లైక్ అంటే ఇష్టం లేదు. జస్ట్ అలాగా. సో, ఈ రెండిట్ల మధ్య కంపారిజన్ ఏదైతే ఉందో ఈ సిమిలారిటీస్ బేస్ చేసుకొని ఈ పెయిర్‌ని మనం ఈ పెయిర్‌తో ఆన్సర్‌ని సార్ట్ ఔట్ చేయాలి. ఈ పెయిర్ బేస్ చేసుకొని. మనకి ఈ 2 పెయిర్స్ ఇది సిమిలారిటీ సింబల్ అనమాట. సో, ఈ రెండిట్ల మధ్య ఉన్న సిమిలారిటీని ఈ 4 కొలన్స్ ఉన్నాయి కదా! ఈ కంప్లీట్ ఇదే పక్క ఏ సెట్ అయితే ఉందో ఆ సెట్‌ని మనం సేమ్ ఇదే రిలేషన్‌తో సార్ట్ ఔట్ చేయాలి. ఈ మధ్య ఉన్న సిమిలారిటీస్. మనకి వీటిలో ఏ విధంగా అడిగితే 16 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పాను కదా! వర్క్ యాక్షన్ కానివ్వండి, యాక్షన్ రియాక్షన్ కానివ్వండి, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ టైప్స్‌లో 16 ఫ్యాక్టర్స్ ఏంటో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఎనాలజీ. నెంబర్ ఎనాలజీలో చూడండి మనకి ఏం అడిగారో సో, నంబర్స్ అడిగారు. వర్డ్ ఎనాలజీలో మనకి వర్డ్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేసాం కదా! సో, ఇప్పుడు నెంబర్ ఎనాలజీలో మనం ఎలా చేయాలి అంటే 5 ఇచ్చారు, 25 ఇచ్చారు. సో, ఈ రెండిట్ల మధ్య మనకున్న సిమిలారిటీ ఏంటి? అంటే 5ని స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 25 అవుతుంది. ఓకేనా? అంటే మనం ఈ డబుల్ డాట్స్ ఇటు సైడ్ ఉన్న ఏదైతే ఉందో డబుల్ కొలన్‌కి ఈ రిలేషన్‌ని బేస్ చేసుకొని మనం ఇటే పక్క ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ చేయాలి. యాక్చువల్‌గా ఇక్కడ క్వెషన్‌లో అడగడం మాత్రం ఇక్కడ క్వెషన్ మార్క్ అడుగుతారు. సో, మనకి ఇక్కడ ఫస్ట్ నంబర్ ఇచ్చి నెక్స్ట్ క్వెషన్ మార్క్ అడుగుతారు. మనం ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఉందో ఇక్కడ అది అప్లై చేయాలి. సో, మనం ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ చేస్తాం. సో, 3 స్క్వేర్ చేస్తే ఎంత? 9. సో, ఆన్సర్ ఏంటి? 9. 5 స్క్వేర్ అయితే 25, 3 స్క్వేర్ అయితే 9. సో, ఇది నెంబర్ ఎనాలజీ. ఇది చాలా సింపుల్ అనమాట. అర్థం అవ్వాలని చెప్పాను. కానీ యాక్చువల్‌గా చాలా క్రిటికల్‌గానే అడుగుతారు. ఆ నెంబర్ ఎనాలజీలో. నెక్స్ట్ పిక్చర్ ఎనాలజీ. పిక్చర్ ఎనాలజీ వచ్చి సేమ్ ఇదే టైప్ అనమాట. మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తారు. ఇక్కడ ఒక ఇమేజెస్ ఇస్తారు. ఈ రెండిట్ల మధ్య ఉన్న క్వాలిటీతో మనం ఇదే పక్కున్న పెయిర్‌ని ఈ ఫస్ట్ పెయిర్‌లో ఉన్న సిమిలారిటీస్‌తో మనం నెక్స్ట్ పెయిర్‌లో ఉన్న ఇక్కడ క్వెషన్ మార్క్ ఉన్న ప్లేస్‌లో ఉన్నదాన్ని ఫైండ్ ఔట్ చేయాలి.
అంటే ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు క్యాట్ ఇచ్చారనుకోండి, క్యాట్ తీసుకునే ఫుడ్ ఇస్తారు పక్కన. నెక్స్ట్ మనకి వచ్చేసి ఏమిస్తారు, ఇంకా సంథింగ్ మ్యాక్ ఇచ్చారనుకోండి, గోట్ ఇచ్చారనుకోండి, అది తీసుకునే ఫుడ్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. కింద ఆప్షన్స్‌లో ఏదుందో దాన్ని చూజ్ చేసుకొని. ఇక్కడ ఇమేజెస్ అన్నమాట. పిక్చర్ ఎనాలజీ అంటే ఇమేజెస్‌ని బేస్ చేసుకొని మనకు క్వెషన్స్ అడుగుతారు. ఓకేనా? కొలన్‌కి, డబుల్ కొలన్‌కి ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో ఒక పెయిర్ ఉందో, ఆ పెయిర్ మధ్య ఉన్న రిలేషన్‌తో, ఈ పెయిర్ మధ్య ఉన్న రిలేషన్స్‌తో మనం ఇదే పక్క పెయిర్‌కి ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఎనాలజీ. సెంటెన్స్ ఎనాలజీలో వచ్చేసి ఏముంటుంది అంటే మనకి సెంటెన్స్ వైస్‌లో అడుగుతారు క్వెషన్స్. సెంటెన్స్ వైస్‌లో అడిగినప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్ అన్నమాట. సిమిలారిటీ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ ఔట్ చేసి మనం ఆన్సర్‌ని సార్ట్ ఔట్ చేయాలి. సో, ఇవి బేసిక్‌గా ఇన్ని టైప్స్‌లో అడుగుతారు. వర్డ్ ఎనాలజీలో వచ్చి ఇంకా ఎన్ని టైప్స్‌లో ప్రాబ్లమ్స్ అడుగుతారు అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.